నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనం పెస్ట్ కంట్రోల్స్ని ఏ టైంలో మొక్కలకు స్ప్రే చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నామండి. మనం మొక్కలకు పెస్ట్ కంట్రోల్స్ అనేవి మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయాలండి అని మనము చాలా వీడియోస్లో చెప్పుకుంటాం కదా, చాలా మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మొక్కలకు పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేయాల్సి ఉంటుంది. అది ఎందుకు మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలోనే పెస్ట్ కంట్రోల్స్ అనేది ఎందుకు మనము స్ప్రే చేయాలి, అలాగే మధ్యాహ్నం టైంలో ఎందుకు స్ప్రే చేయకూడదు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఏవైతే పెస్ట్స్ అనేవి ఉన్నాయో, రకరకాల పురుగులు ఈ మన మొక్కలపై దాడి చేస్తూ ఉంటాయి కదా, ఈ పురుగులన్నీ కూడా అండి ఉదయము అలాగే సాయంత్రం సమయంలో అంటే చల్లటి వాతావరణంలో చాలా యాక్టివ్గా ఉంటాయండి. ఆ టైంలో మనము పురుగు మందులను స్ప్రే చేయడం వల్ల వీటి ఉధృతిని అనేది మనము తగ్గించవచ్చు. ఎప్పుడైనా సరే పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఈ పెస్ట్లు స్ప్రే అనేది మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి మనము మొక్కలకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకుల క్రింద ఏవైతే ఆకుల రంధ్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోతాయండి, అంటే క్లోజ్ అయి ఉంటాయి. ఆ టైంలో కనుక మనము స్ప్రే చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. అందువల్లే మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి ఉదయం లేదా ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి. ఇంకొక కారణం అండి, మనము మధ్యాహ్నం సమయంలో స్ప్రే చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఉందండి. మనము ఏ పెస్ట్ కంట్రోల్స్ అయినా స్ప్రే చేసేటప్పుడు మనం ఎక్కువగా వాడేది వచ్చేసి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది పెస్ట్ కంట్రోల్లో నీమ్ ఆయిల్ అండి. ఎక్కువ శాతం మనము 80% వరకు నీమ్ ఆయిల్నే స్ప్రే చేస్తూ ఉంటాం. నీమ్ ఆయిల్లో లిక్విడ్ సోప్ కానీ లేదంటే కుంకుడుకాయల రసం కావచ్చు, ఇలాగ అనేక రకాలు కలిపి మనము స్ప్రే చేస్తూ ఉంటాం కదా. ఎండలు అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆయిల్ అనేది మన మొక్కలపై పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ ఎండ వేడిమికి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల లీఫ్ బర్న్ అయిపోవడము, మొక్కలు అనేవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయం టైము లేదా అంటే ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, ఎండలు అంటే సమ్మర్లో మాత్రమే ఇలాగండి. వింటర్లో రైనీ సీజన్లో వచ్చేసి ఉదయము సాయంత్రం అనేవి మరీ ఎక్కువ చల్లగా వాతావరణం ఉంటుంది కాబట్టి కొద్దిగా 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో కొంచెం ఎండ సమయంలో మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వాతావరణాన్ని బట్టి అండి, అంటే సమ్మర్లో ఒక టైంలో, అలాగే వింటర్ అండ్ రైనీ సీజన్లో వచ్చేసి కొద్దిగా మార్నింగ్ 7 to 8 నుంచి ఒక టైంలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా అనేది మొక్కలకి మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి ఉదయం లేదా సాయంత్రం టైంలో స్ప్రే చేయాలి. మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించాలండి, ఈ మన గార్డెన్లో రకరకాల పురుగులు అంటే గొంగళ పురుగులు, తర్వాత వచ్చేసి ఆకులు తినే పురుగులు, పచ్చ పురుగులు, ఇట్లాంటి చాలా రకరకాల పురుగులు ఉంటాయి కదా. ఈ పురుగులు అన్నీ కూడా అండి జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా వీటికి గుడ్లు పెట్టే దశ అండి. ఆ టైంలో అవి గుడ్లు అనేవి పెడుతూ ఉంటాయి, అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి ఈ రైనీ సీజన్ వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇవి గుడ్లుగా ఉన్నవన్నీ కూడా మనకు పిల్లలుగా మారిపోవడము, మన మొక్కల మీద దాడి చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మనము వాతావరణంలోని మార్పులను గమనించి, అంటే సమ్మరులో, వింటర్లో, రైనీ సీజన్లో ఏ టైంలో స్ప్రే చేసుకోవాలో గమనించుకొని ఉదయం లేదా సాయంత్రం అండి అలాంటి సమయంలో మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేయాలి. అది కూడా మనము స్ప్రే చేసేటప్పుడు పైన ఇలాగా స్ప్రే చేయకుండా ఫోలియర్ స్ప్రే లాగండి, అంటే మొక్క మొత్తము ఆకుల కింద కాండం దగ్గర ఇలాగా మొక్క మొత్తం కూడా తడిచే విధంగా పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనము ఉదయము సాయంత్రం మాత్రమే పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేసుకోవాలి. అలాగే సమ్మర్లో వచ్చేసి, అంటే సమ్మర్లో, వింటర్లో, రైనీ సీజన్లో అని కాదండి, ఈ 3 కాలాలలో మనకు అంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఆ అనుకూలమైన సమయం ఏంటి అనేది చూసుకొని మనము పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి. పెస్ట్ కంట్రోల్స్ అనేవి ఉదయం ఎందుకు స్ప్రే చేయాలి, సాయంత్రం ఎందుకు స్ప్రే చేయాలి, సమ్మర్లో ఎప్పుడు స్ప్రే చేయాలి, అలాగే వింటర్లో, రైనీ సీజన్లో ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి అనే విషయాల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో మీద ఏదైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.